బంగ్లా పరిణామాల నేపథ్యంలో భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉన్నారు సార్. అక్కడ బంగ్లా విద్యార్థులు మా శత్రువుకు ఆశ్రయం ఇస్తే భారత్తో కలిసి పని చేయలేమని కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చెప్పిన పరిస్థితి. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ కూడా ఒక హెచ్చరిక చేశారు సార్. బంగ్లా అస్థిరపడితే భారత్కే ముప్పు అంటూ ఒక వార్నింగ్ లాంటిది. పాకిస్తాన్ నుంచి విడిపోయే క్రమంలో భారత్ సహకారం కోరి భారత్ సహకారం పొంది అప్పుడు స్వతంత్రం తెచ్చుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కు హెచ్చరికలు జారీ చేయడం ఏంటనే చర్చ జరుగుతోంది. చర్చ ఎట్లా జరుగుతుంది? అది వాళ్ళు వేరు వీళ్ళు వేరు కదా. అది వేరు అర్థం కావాల్సింది అంటే చర్చ ఎట్లా జరుగుతుంది చెప్పండి సార్. బంగ్లాదేశ్ ప్రతి అంశంలోనూ రెండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నప్పుడు తెలంగాణ రావాలన్న వాళ్ళు ఉన్నారు, వద్దన్న వాళ్ళు ఉన్నారు. సో వద్ద రెండు ఉంటాయి కదా. అప్పుడు కూడా రెండు ఉన్నారు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ పార్టీ లాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు. అందువల్ల అప్పుడు బంగ్లాదేశ్ అనేది యునైటెడ్గా ఏకోన్ముఖంగా ఒకే అభిప్రాయంతో లేదు కదా. ఇప్పుడు తెలంగాణ అనేది ఆ రోజు భిన్నాభిప్రాయం లేవా? రాష్ట్రం ఏర్పడాలని ఉంటుంది, రాష్ట్రం విడిపోవాలని ఉంటుంది. అంటే బిఎన్పి అప్పుడు స్వతంత్రం కోరుకోలేదు. బిఎన్పి అనేది అప్పుడు లేదు. అర్థం కావాల్సింది అంటే బిఎన్పి అనేది అప్పుడు ఉన్న పార్టీ కాదు. బట్ ఏదైనా అప్పుడు కూడా స్వాతంత్రం వద్దన్న శక్తులు ఉన్నాయి. నేను ఇదివరకు కూడా మన దాంట్లో కూడా చాలాసార్లు చెప్పాను. స్వాతంత్రం వద్దంటున్న శక్తులు జమాత్ ఇస్లామీ లాంటి వాళ్ళు, బిఎన్పి లాంటి రాజకీయ శక్తులు మొదటి నుంచి ఉన్నాయి. ఈవెన్ బంగ్లాదేశ్ ఏర్పడే సమయానికి కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఏర్పడే సమయానికి కూడా ఆ శక్తులు బలంగా ఉన్నాయి. సో ఆ శక్తులు సందర్భోచితంగా పైకి లేసాయి. అందువల్ల భారత్కు బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించే శక్తులు, భారతదేశాన్ని వ్యతిరేకించే శక్తులు మొదటి నుంచి బంగ్లాదేశ్లో ఉన్నాయి. అందువల్ల భారతదేశం స్వాతంత్రానికి మద్దతు ఇచ్చింది కనుక స్వాతంత్రం కోరుకున్న శక్తులు మనతో మంచిగా ఉన్నారు. ఇప్పుడు అవామీ లీగ్ స్వాతంత్రానికి నాయకత్వం వహించింది కనుక మనతో ఫ్రెండ్లీగా ఉంది. స్వాతంత్రాన్ని వ్యతిరేకించే శక్తులు ఆటోమేటిక్గా మన పట్ల ఫ్రెండ్లీగా ఎందుకుంటాయి? తెలంగాణ రాష్ట్రం కావాలన్న బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఉందా? సమైక్యం తెలంగాణ వాదాన్ని మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పినా సీమాంధ్ర మూలాలను రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయా? మనకి ఇక్కడే ఉదాహరణ కనబడుతుంది కదా. ఎందుకు టీడీపీ బలహీనపడింది, ఎందుకు వైసీపీ బలహీనపడింది తెలంగాణలో? మరి తెలంగాణ అంటే కారణం ఏంటి? వాస్తవంగా టీడీపీ అందరికన్నా ముందు తెలంగాణకు అనుకూలమైన లెటర్ ఇచ్చింది. అయినా కూడా తెలంగాణ ప్రజలు భావించింది అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అని. అందుకే మీకు తెలంగాణ ప్రాంతంలో టీడీపీ వైసీపీ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడుకు జగన్కు మద్దతున్నా. అందువల్ల పొలిటికల్గా తీసుకున్న లైన్ బట్టే ఉంటుంది. అందువల్ల అప్పుడైనా స్వాతంత్రం కోరుకుంటున్న శక్తులు భారత్కు అప్పుడు ఇప్పుడు మిత్రులే. స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన శక్తులు అప్పుడైనా ఇప్పుడైనా భారత్కు వ్యతిరేకమే. ఇప్పుడు భారత వ్యతిరేక బంగ్లాదేశ్ విమోచననే ప్రశ్నించే శక్తులు పైకొచ్చాయి. ఎందుకంటే అవామీ లీగ్ ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ వైఖరి కారణం కావచ్చు, అవినీతి కారణం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇప్పుడు శిక్షిస్తలేరా? దేశంలో ఎన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది? లాస్ట్ 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ప్రజలు శిక్షించారు కదా. మేము స్వాతంత్రానికి మేమే కదా నాయకత్వం వహించింది, మేము స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చాం, ఇన్ని త్యాగాలు చేసామని కాంగ్రెస్ పార్టీ చెప్పినా జనం యాక్సెప్ట్ చేస్తలేరు కదా. తెస్తే ఆ రోజు స్వాతంత్రం తేవచ్చు, ఇప్పుడు సంగతి ఏంటి అంటున్నారు. అవామీ లీగ్ పరిస్థితి కూడా అదే. మీరు అప్పుడు స్వాతంత్రం తెస్తే తేవచ్చు, ఇప్పుడు సంగతి ఏంటి అని. అందువల్ల స్వాతంత్రాన్ని వ్యతిరేకించే శక్తులే కాదు, స్వాతంత్రాన్ని అనుకూలించే శక్తులు కూడా అవామీ లీగ్ పాలన వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు కూడా కలిశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళంతా దేశ స్వాతంత్రాన్ని వ్యతిరేకిస్తున్న వారని అనలేం కదా. మేము దేశ స్వాతంత్రాన్ని సమర్థించినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన శక్తులు అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఉన్నాయి. స్వాతంత్రం ఆ రోజు మీరు తీసుకురావచ్చు, ఇప్పుడు మా సంగతి ఏంటి అని అంటున్న వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ అందువల్ల ఆ రకమైన ఒక కాంపోజిట్ పరిణామం ఇప్పుడు మనం చూస్తున్నాం. సో అందువల్ల బంగ్లాదేశ్లో మొదటి నుంచి కూడా భారత వ్యతిరేక పొలిటికల్ స్ట్రీమ్ ఉంది. ఇప్పుడు బంగ్లా నేషనలిస్ట్ పార్టీ మొదటి నుంచి భారత్కు వ్యతిరేకమే. జమాత్ ఇస్లామీ అయితే అసలు పాకిస్తాన్ నుంచి విడిపోవడాన్నే అంగీకరించదు, ఈవెన్ టుడే అంగీకరించదు. సో బిఎన్పి లాంటి పార్టీలు అప్పుడైనా ఇప్పుడైనా భారత్కు వ్యతిరేకమే. అయితే మా శత్రువుతో ఆశ్రమిస్తే సంబంధాలు ఉండవంటే మరి బిఎన్పి కూడా మరి మన శత్రువు అయిన పాకిస్తాన్తో కలిసే ఉన్నది కదా. సో అంటే మీరు మాత్రం మా శత్రువుతో కలవచ్చు, మేము మాత్రం మీ శత్రువుకు ఆశ్రయం ఇవ్వకూడదా? ఆశ్రమించి ఏం చేసాం? మనం షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్లో మనం రాజకీయాలు చేయడం లేదు కదా.
సో అందువల్ల పొలిటికల్ అసైలం కూడా మనం ఇప్పటివరకు ఇవ్వలేదు, రాజకీయ ఆశ్రయం కూడా ఇవ్వలేదు. సో అందువల్ల భారతదేశానికి స్నేహితురాలుగా ఉన్న మాజీ ప్రధాని దేశంలో షెల్టర్ అడిగితే కొంతకాలం అది ఇవ్వకుండా ఒక దేశం ఉండలేదు. అందువల్ల బంగ్లా నేషనల్ పార్టీకి అర్థం కావాలి. అందువల్ల ఇక అది వారు మొదటి నుంచి భారత వ్యతిరేక లక్షణాలున్న పార్టీ. సో ఇప్పుడు కొత్తగా ఏమన్నది భారత వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు భారతదేశం ఈ రియాలిటీని అర్థం చేసుకొని ఎలా వ్యవహరించాలి, అందుకే కదా హసీనాకు రాజకీయ ఆశ్రయం ఇస్తామని అనడం లేదు. ఇప్పుడు 75 to 81 హసీనా భారతదేశంలోనే ఉన్నది. కానీ ఇవాళ భారతదేశంలో మరి మనము ఇక్కడే పర్మనెంట్గా ఉంటుందని చెప్పడం లేదు కదా. ఈవెన్ బ్రిటిష్ విదేశాంగ మంత్రితో కూడా భారత విదేశాంగ మంత్రి మాట్లాడారు. సో ఆమె అమెరికా పోతుందా, యూకే పోతుందా, ఫిన్లాండ్ పోతుందా. నిన్న వాళ్ళ అబ్బాయి సాహిబ్ వాజీద్ జాయ్ అమెరికాలో ఉంటాడు, వాషింగ్టన్లో. ఆయన ప్రకటించింది అయితే ఆమె బంగ్లాదేశ్కే వెళ్తుంది అని. బంగ్లాదేశ్లో ఒక్కసారి శాంతియుత పరిస్థితి నెలకొని ప్రజాస్వామ్యం కనుక నెలకొని ఎన్నికలంటూ జరిగితే మా అమ్మ బంగ్లాదేశ్కే వెళ్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా, రాజకీయాలు రిటైర్ అయినా కూడా బంగ్లాదేశ్కి వెళ్తుంది అని చెప్పాడు. సో తాను కూడా రాజకీయాల్లో చేరవచ్చు అవసరం వస్తే అని కూడా చెప్పాడు. సో అందువల్ల అవామీ లీగ్ ఏం చేతులెత్తే లేదు. అందువల్ల ఇంకా హసీనా ఇండియాలోనే పర్మనెంట్గా ఉంచుకుంటామని భారతదేశం ఏం చెప్పలేదు. పార్లమెంట్లో జయశంకర్ చేసిన ప్రకటనలో కూడా షీ ఆస్క్ ఫర్ ఎ మూమెంట్ టు స్టే ఫర్ ఎ మూమెంట్, అంటే భారతదేశంలో కొంతసేపు ఉండటానికి ఆమె అనుమతి అడిగింది. మేము అనుమతి ఇచ్చామని చెప్పాం కానీ పర్మనెంట్గా ఇక్కడే ఉంటుందని ఎక్కడా అనలేదు. అందువల్ల డెఫినెట్గా హసీనా ఫ్యాక్టరు భారత బంగ్లాదేశ్ సంబంధాల్లో ఇరిటెంట్గా ఉంటుంది. కానీ మన షేక్ హసీనా మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రాజకీయ శక్తులు యాంటీ ఇండియా, దే ఆర్ ప్రో పాకిస్తాన్. మీకు ఖాలిదా జియా కానీ, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ కానీ. సో అందులో షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తే మరింత ఎక్కువగా యాంటీ ఇండియా స్టాండ్ తీసుకునే అవకాశం